దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మనము వరుసగా నేర్చుకుంటున్న దైవ భక్తి కలిగిన స్త్రీలు, అలాగే దేవుని మాటకు అవిధేయులై భక్తిహీనులై నష్టపోయిన స్త్రీల గురించి కూడా మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ క్రమంగా నేర్చుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్న మరి ఆ యొక్క స్త్రీ గురించి మనము గత వారం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ దినము ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథములో దాదాపుగా మాట్లాడుకోదగిన ఒక ఇద్దరు స్త్రీలు ఉన్నారు. మరి ఆ ఇద్దరు స్త్రీల గురించి కూడా ఈరోజు ముగించేయాలని నేను అనుకుంటున్నా. ప్రభు చిత్తమైతే ప్రభు నడిపింపుని బట్టి మనం సాగుదాం. మొట్టమొదటగా మీకాలు గురించి కొద్దిగా మీకు చెప్పాలని నేను ప్రేరేపించబడ్డా. మీకాలు ఎవరు అనగా సౌలు రాజు కుమార్తె అని మనకు తెలుసు. ఎందుకు ఈమెను గూర్చి మనము నేర్చుకోవాల్సి వస్తుంది అని అంటే, ఆమెను గూర్చి నేర్చుకోవడానికి ముందుగా కొంచెం దావీదును గూర్చి కూడా నేర్చుకోవాల్సి ఉంది. మనకు దావీదు బాగా సుపరిచితుడే. మీకాలు యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆమెను గురించి ధ్యానిస్తే, ఆలోచిస్తే, ప్రసంగి 7:8 ఉన్నట్లు కార్య ఆరంభము కంటే కార్య అంత మేలు అని ఉంది బైబిల్లో. అలాగే దేవుడు ఏది చేసినా ఆయన ఆరంభమును అంతగా పట్టించుకోడు కానీ ముగింపునంత పట్టించుకుంటాడు. అందుకే కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలు అని చెప్పాడు. ఎందుకంటే మహాభక్తి స్టార్ట్ చేసి భక్తిహీనుడిగా జీవితం ముగించడం దేవునికి ఇష్టం లేదు. ఒక భక్తిహీనుడిగా స్టార్ట్ చేసి భక్తుడిగా ముగిస్తే ఆయనకు చాలా సంతోషం. మనకు కూడా అది ఆనందము, ధన్యత, దేవుని రాజ్యంలో ఉంటాం. అలాగే ఏ పనైనా ప్రారంభంలో ఎలా ఉందో కానీ ముగింపులో అది దేవునికి మహిమకరంగా, అనేకులకు దీవెనకరంగా, మనకు ఆశీర్వాదకరంగా ఉంటే దానికి దేవుడు హర్షిస్తాడు. అలా ఉండాలని ఆయన ఆ మాట రాసి పెట్టాడు. అయితే ఈ మీకాలును గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే, ఈమె సౌలు కుమార్తె అని మనకి అందరికీ తెలుసు. నేను క్లుప్తంగా మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే ఇలాంటి అవివేకమైన అజ్ఞానమైన స్త్రీలు కూడా కొంతమంది భూమి మీద ఉన్నారు. ఇవన్నీ బుద్ధి కలుగుటకై మనకు వ్రాయబడినవి గనక మనము ధ్యానించడం అవసరమని మనము దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే దావీదు సౌలుకు పరిచయం అయ్యాడు, ఎలా అయ్యాడు అనంటే గొలియాతును హతమార్చడంలో పరిచయం అయ్యాడు కదండి. అప్పుడు పరిచయం అయినప్పుడు ఈ దావీదు ఎప్పుడైతే వాళ్ళ అన్నయ్యలకు టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి వస్తే అక్కడ గొలియాతు పెట్టరేగిపోతూ 40 దినముల నుండి వాగుతూ ఇష్టం వచ్చినట్టు వదురుబోతులాగా, రండ్రా ఎవడొస్తాడో ఒక్కడిని పంపించండి చాలు, వాడు నన్ను జయిస్తే మేమందరం నీకు బానిసని దాసులం అయిపోతాం, నేను వాడిని చేసి ఇశ్రాయేల్ అందరూ మాకు దాసులు అవ్వాలని 40 దినములని తను తాను ప్రదర్శించుకుంటూ అతన్ని చూస్తే సౌలుకు ఇశ్రాయేలీలందరికీ బహుభీతులయ్యారట, దాక్కున్నారంట. దౌర్భాగ్యం. అనుకోకుండా అరణ్యంలో నుండి వచ్చాడు దావీదు. వాళ్ళ నాన్నగారి దగ్గరకు, సరే వాళ్ళందరూ యుద్ధ భూమిలో ఉన్నారు నాన్న, ఎలాగున్నారో క్షేమ సమాచారం తెలుసుకొని ఇదిగో ఈ బాక్స్ ఇచ్చిరాపో అని పంపించారు కదా. అది వచ్చేటప్పటికి ఒకడు ప్రకటిస్తున్నాడు ఈ వార్తని, ఇదిగో మా వీరుడు శూరుడు బయలుదేరి వస్తున్నాడు చూస్తున్నారా, అతన్ని మీరు ఓడిస్తే ఇశ్రాయేలుకే ప్రకటన ఇది, మీరు ఒక్కడిని పంపి ఇతన్ని ఓడించండి, మేమందరం మీకు దాసులం అయిపోతాం, లేదా ఇతనే వాళ్ళను ఓడిస్తే ఇశ్రాయేల్ అందరూ మాకు దాసులు అయిపోవాలన్న ప్రకటన విను. ఈ దావీదుకు చాలా రోషం చేసిందండి. రోషం వచ్చి ఏమన్నాడంటే, ఏంటి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు మమ్మలను చంపడమా,
ఈ సున్నతి లేని ఫిలిష్తుడు ఎంతటి వాడు, అది నేను చదువుతున్న 17:26 ఉంటుందన్నమాట. నేను ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు జీవము కలిగిన దేవుని సైన్యము తిరస్కరిస్తుండే నేను చంపేసి ఇశ్రాయేళ్ల మీద నుండి ఈ నింద తీసి పడేస్తాను, ఏంటి బహుమానం చెప్పండి అని అడిగాడు. ఇదిగో ఇది బహుమానం అంట, అది ఇదని చెప్తే ఓకే 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 అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళండి రాజుగారి దగ్గరికి, నేను చెప్తాను ఈ మాట. అలా అన్నవేళ కోపం వచ్చింది, నువ్వు చూత బుగ్గోడివి, అసలు ఎందుకు వచ్చావు ఆ యుద్ధ భూమిలోకి, ఇదేం పని లేదా అని వాళ్ళ అన్నయ్య ఎలియాబు చాలా కోప్పడ్డాడండి. ఈ ఎలియాబులు ఇప్పటికీ ఉన్నారండి భూమి మీద. వాళ్ళు వచ్చింది మిలిటరీలకు యుద్ధం చేయడానికి, మిలిటరీ భోజనాలు చేస్తున్నారు, అన్ని సకల సౌకర్యాలు అనుభవిస్తుండ్రు, ఆయన చూసి దాక్కుంటుర్రు, మళ్ళీ నేను చంపుతానన్నోని మీదనే ఎగిరి పడుతున్నారు. వాళ్ళు చెయ్యరు, చేసేవని వార్తలు. అలాంటి బుద్ధిహీనులు, అవివేకులు, అజ్ఞానులైన ఎలియాబులు భూమి మీద చాలా మంది ఉన్నారు. సరే నేనేమన్నాను అన్నయ్య అని చెప్పేసి బయట పక్కకు వచ్చి ఎవడైతే ఈ ప్రకటనను చేస్తున్నాడు అతనికి చెప్పి రాజు దగ్గరికి ఈ వార్త తీసుకురమ్మని. అసలు కృంగ నిమిత్తం లేదు, ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళి చంపేస్తాను అన్నాడు. ఆ సంగతి మనకు అందరికీ తెలుసు. వెళ్ళాడు. ఎలా చంపుతావయ్యా అంటే అతని అనుభవం చెప్పాడు. సరే వెళ్ళమన్నాడు. నిజంగా వెళ్ళాడు. ఒక చిన్న గులక రాయితో ఒడిసెలతో మరి కత్తి లేకుండానే చంపేశాడు. కేవలం యుద్ధం యెహోవాదే, విజయం మాదే, విశ్వాసంతో వెళ్ళాడు. కత్తి లేకపోయినా ఏం మాట్లాడాడండి, నేను నిన్ను తల తెగ వేస్తాను అన్నాడు. ఒరే నీ చేతిలో ఉంది ఒడిసెల ఒక గులక రాయి, దాంతో నువ్వు ఎలాగన్నావంటే దీంతోనే వాడు పడేస్తా, వాడు పడంగానే వాడి కత్తి వాడిని చంపుతానన్న విశ్వాసం దావీదులో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతటి విశ్వాసి అయిన దావీదు దేవుడు చూశాడు. నిజంగా దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు. అదే జరిగింది. అలాగే చంపి తల పట్టుకొని అతని ఈటను కూడా పట్టుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? రాజు దగ్గరికి. అరే ఈ అబ్బాయి ఎవరు, ఇప్పుడు చూశాను నేను ఇతన్ని, ఎవరు ఈ బాబు అని అడిగాడు. అప్పుడు అసలు వెనకటి ఇంకా కొంచెం మనం వెళ్తే 14, 13, 14 వచ్చినాలో ఎప్పుడైతే ఈయనకు ఇతనికి దయ్యం పెట్టిందో, అవివేకమైన పని చేసినప్పుడు దేవుని ఆత్మ పోయి దురాత్మ వచ్చేసిందండి. 16వ అధ్యాయం 15వ అధ్యాయంలో దేవుడు చెప్పిన పని చేయలేదు, అవివేకంగా అజ్ఞానంగా ప్రవర్తించాడు. ఎప్పుడైతే దురాత్మ పట్టిందో, దురాత్మ పట్టిన సంగతి తనకు తెలియదు, కానీ సేవకులు చూసి వీణ వాయింపగలిగిన వాడిని ఒకరిని సూర్యుడిని తీసుకొచ్చాడు. ఆయన ఈ దావీదు. మర్చిపోయాడు. సేద దీని బాగయ్యాడని వాక్యంలో ఉంది, నెమ్మది పొందాడని వాక్యంలో ఉంది, కానీ మర్చిపోయాడు. ఎవరంటే ఫలానా అని చెప్పారు. సరే ఎప్పుడైతే విజయోత్సవముతో ఇశ్రాయేల్ అందరూ జయధ్వానాలు చేస్తున్నారు, ఆడవాళ్ళందరూ కూడా ఊళ్ళన్నిటిలో నుండి తంబూరలు పట్టుకుని వచ్చి దావీదును మరి పొగడము, దావీదుకు 10,000 సౌలుకు 1,000 అని చెప్పడం, ఇతడు అసూయపడడం మొదలు పెట్టాడు కదండి. ఎలాగైనా ఈ దావీదును చంపాలని విషపు చూపి నిలిపి చాలా శ్రమ పడ్డాడు. ఓకే, ఏం చేయాలా అనాలి. ప్రతిసారి ఈట తగలకుండా దావీదు తప్పించుకుంటున్నాడు, ప్రతిసారి చేస్తున్నారు. అయితే ఎలా చంపాలి అనే ఆలోచనతోటి మీకాలు దావీదును ప్రేమించడం చూసి నాకు దొరికింది, ఈ నా కూతురే ఇతనికి ఉరిగా ఉండేటట్టు నిన్న నల్లుండి చేసేసుకుంటాను అని చెప్పి అతనికి మాట్లాడదగిన వాళ్ళతో కబురు పెట్టడం మనకందరికీ తెలుసు. ఎప్పుడైతే కబురు పెట్టారో అదే ఆయన ఎక్కడా నేనెక్కడా, ఆయన రాజు, నేను మామూలు సామాన్యుణ్ణి, ఒక పౌరుని యొక్క కొడుకుని నేను, నాకెట్లా సాధ్యం రాజు అల్లడం అంటే? లేదు ఆయన అంటున్నాడు, ఫిలిస్తీన్ల 100 ముందోళ్ళు దానికి తీసుకొచ్చేస్తే ఆయన మరి తప్పకుండా కూతురునిచ్చి పెళ్లి చేస్తాడట అన్నాడు. ఏమి ఓలి కట్నం అవసరం లేదట అన్నాడు. అప్పటి కాలంలో మరి మగవాళ్లే ఆడమ్మాయికి కట్నం ఓలి ఇవ్వాలి. సరే అదందరికి మనకంతా తెలుసు. ఇప్పుడు అదేం అక్కర్లేదట, ఇలా చేస్తే చాలట అనగానే దావీదు కూడా అనిపించింది ఏమని, సరే రాజు అల్లుడా ఉంటే గొప్ప సంగతి కదా అన్నట్లుగా ఆ గడువు లోపే ఆ పని చేశాడు. ఈ కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఈ కుమార్తె కొద్ది కాలం మంచిగానే ఉందండి.
ఈ దావీదు మాత్రం అప్పుడు చంపలేదు. ఈ వీరుడు ముందు అదెంత కాసేపట్ల అప్పగించిన పని చేశాడు, వచ్చేసాడు. ఫిలిస్తీనీ చేతిలో చస్తాడనుకున్నానే, చచ్చిపోలేదా, నేను ఈట వేస్తే చావలేదు, ఇప్పుడు కూడా చావలేదు, ఇదేం డ్రా బాబు అనుకున్నాడు. తర్వాత 19వ అధ్యాయంలో 11వ వచనం 12, 13 వరకు మనము చదివితే కింది వరకు అక్కడ ఏమని రాయబడిందంటే, అతను ఎట్లనైనా మీరు పడుకుని ఉంటాడు ఇంట్లో, మీరు వెళ్ళి అతన్ని పట్టుకుని మంచంతో పాటు ఎత్తుకొచ్చేయండి, చంపేద్దాం అన్నాడు. భటులను పంపిస్తే ఆ సంగతి ఎట్లా తెలిసింది దావీదుకి తెలిసి, అమ్మాయి మీ నాన్న ఇలాగా అంటున్నాడు కానీ నేను వెళ్ళిపోతాను, నేను పారిపోతాను, నా ప్రాణం దక్కించుకుంటాడంటే అప్పుడు అక్కడిక్కడ చదవాలి మనం 17, 19, 11. ఉదయమున అతన్ని చంపవాలనని పొంచి ఉండి దావీదును పట్టుకున్నట్టుగా సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణము నీవు దక్కించుకుంటేనే కానీ రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. ఈమె చేసిందండి. అవును, దావీదుకి ఈమెనే చెప్పి ఆ నాన్నగారు ఎలాగైనా చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇక మనుషులను పంపుతుంది, నువ్వు ఈ రాత్రి దక్కించుకున్నావు, నీ ప్రాణాన్ని నువ్వు బతుకుతావు కాబట్టి పద అని చెప్పి కిటికీలో గుండా దింపి పంపించేసింది. వాళ్ళు బట్టలు వచ్చేటప్పటికి ఏదో గుర్రబొచ్చు పెట్టి ఏదో బొమ్మ పెట్టి అటు చేసి ఇటు చేసి ఎవరు పడుకొని ఉన్నట్టు చేసి తీర చూస్తే దావీదు కాదు. ఇంత మోసం చేసావు, ఎలా చేసావు, ఎందుకు చేసావు ఇలాగా, నువ్వు ఇలా చేయొచ్చా, మమ్మల్ని మోసం చేసావని రోగి అయి ఉన్నాడని చెప్పింది. లోపలికి వచ్చి చూసేసరికి ఏమైంది, అతడు మేక బొచ్చుకల ఒక మంచం మీద కనబడింది. ఈ తట్టు ఆ తట్టు పెట్టి తలకాయ మనుషుల్లాగా బొమ్మలు పెడతారు కదా, అలా పెట్టి చూసి ఏంటమ్మా ఇలా చేసామంటే అప్పుడు అన్నాడు, సౌలుతో ఏం చెప్పిందంటే, మీకాలును అడగగా ఏంటి నా శత్రువును తప్పించుకుని పోయేలా చేసావి, కూతురికి ఇచ్చి పెళ్లి చేసి కూతురుతో ఏం మాట్లాడుతున్నాడండి సౌలు, వాడు నాకు శత్రువు, వాడు తప్పించుకొని పోయేటట్టు నువ్వు ఎట్లా చేసావని. ఈమె కూడా తెలివిగా అన్నది, నిన్నెందుకు నేను చంపాలి అని ఓరి అన్నాడు, అందుకే పంపించేశానని. అక్కడ మనము మీకాలును గమనిస్తే మీకాలును ప్రేమించింది. ఎవరిని? దావీదును ఎందుకు ప్రేమించింది? దావీదు యొక్క మంచితనం, దావీదు యొక్క జ్ఞానం, దావీదు ఎక్కడికి పంపితే అక్కడ మంచి సుబుద్ధి కలిగి అన్ని కార్యాలలో సఫలుడై వస్తూ ఉన్నాడు. దావీదు ఎక్కడ ఓటమి అన్నట్టు అనేది జరగదు. జ్ఞానము తక్కువ లేదు, చాలా జ్ఞానం ఉంది. చక్కని సితారా వాయించి వాళ్ళ నాన్నకు పెట్టిన దురాత్మను వదలగొడుతున్నాడు. తర్వాత ఇశ్రాయేల్ అందరికీ విజయం కలుగునట్లుగా గొలియాతును హతమార్చి విజయం చేకూర్చాడు. అందుకే చాలా మంచి వీరుడు అండితను అని దావీదు మీద ఈమెకి ఇష్టం వచ్చింది. యోనాతానికి కూడా వచ్చింది ఇష్టం. యోనాతాన్ ఏమంటాడు, స్త్రీలు ప్రేమించినంత కంటే ఎక్కువ నేను నిన్ను ప్రేమించానంట. అలాంటి ఆయనే అన్నప్పుడు ఈమెకి ఇంకా ఇంతగా సౌలును ప్రేమించిందన్నమాట. ఇతనేమనుకున్నాడు, నా కూతురు అతన్ని ఇష్టపడుతుంది కనుక చిన్నగా పెళ్లి చేసి అప్పుడు నాకు ఇంకా దగ్గరగా ఉంటాడు కనుక ఎలాగెలాగో మొత్తాన్ని చంపి పారేస్తే తప్ప కుదరదు. యోనాతానేమో మనకు తెలుసు, ఎందుకు నాన్న అలా చేస్తావు, ఇశ్రాయేలుకి విజయం తెప్పించి అన్ని చేసి ఎందుకు అలా చేస్తావని అడిగినప్పుడు ఏమన్నాడు, ఎవరో చెత్తమోహోడా, అతడు బతుకుంటే నీకు రాజ్యం ఉండదురా అని చెప్పాడు. ఓకే, సరే, ఇంత మంచిగా ప్రేమిస్తూ తన భర్తను ఎలా కాపాడుకోవాలో, ఎలాగ ఆయనను దక్షించుకోవాలి అన్ని ప్రయత్నాలు చేసిందండి. మంచిగా, గుడ్, దాన్ని మెచ్చుకోవచ్చు మనం. అప్పుడు సరే, మొత్తానికి సౌలు మిగతా ఈమె నుంచి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఈమె ఇక్కడే ఉంది అనుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రోజు రోజు చంపాలన్న ఈ యొక్క వేట ఎక్కువైపోయిందో, పగ ఎక్కువైపోయిందో, ఇక్కడ ఉండే కంటే నేను అడవిలోకి వెళ్ళిపోవడం మేలని చెప్పేసి అరణ్యంలోకి వెళ్ళిపోయాను. రాజు కదండి, అరణ్యంలో నుండే వచ్చాడు రాజు దగ్గరికి, మళ్ళీ అరణ్యంలోకే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడో అక్కడక్కడ దాక్కుంటూ ఉంటూ ఉన్న సమయంలో ఇక అనుకోకుండా అంటే సౌలు యొక్క అవివేకం, సౌలు యొక్క అజ్ఞానం,
సౌలు యొక్క పగ, సౌలు యొక్క దైవ విరోధ పనులన్నీ మొత్తం కూడుకొని సౌలు కుమారులు. యోనాతాను దావీదుతో ప్రమాణం చేసిన వాడు, దావీదు పక్షంగా ఉండడానికి దావీదులంతా ఇష్టపడిన వాడు. నీకు రాజ్యం ఉండదురా నీకోసమేరా నేను ఇంత కష్టపడుతున్నాను అనేసరికి దావీదు ప్రేమ కంటే రాజ్యం మీద ఎక్కువ ప్రేమ అయిపోయి వాళ్ళ నాన్నగారితోనే ఉండిపోయాడు. నిజంగా అతనికి ఉన్నటువంటి కుమారులు, ఆ రోజు ఆయుధాలు మోయేవాడు, సైన్యాధిపతి అందరూ ఒక్క దినమునే చచ్చారన్న సంగతి మనకు తెలియదు. మనం గమనించాల్సింది ఏంటిదంటే 2వ సమూయేలు గ్రంథంలో అక్కడ మనకు మళ్ళా మీకాలు కనబడుతుంది. అంటే ఆమె చనిపోలేదు, ఆమె ఉన్నది. వేరొకరు అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు వేరొకరిని ఇచ్చి పెళ్లి చేశాడు, పంపించాడు వేరొక ఇంటికి. ఇప్పుడు మళ్ళా దావీదు రాజు అయిన తర్వాత ఇప్పుడు ఈమె మళ్ళా దావీదు దగ్గరికి తేబడింది, వచ్చింది సంగతి మనకు తెలుసు. ఇప్పుడైనా మరి తండ్రి కుటుంబీకులందరూ పగబూని ఒక అభిషేకించబడిన వాడిని తరిమి చంపడానికి ప్రయత్నించిన సందర్భాలన్నీ మీకు తెలుసు, తెలియకుండా ఏమి లేదు. అయితే దేవుడు ఎంత అద్భుతంగా అతన్ని తప్పించాడో, దేవుడు ఎంత అద్భుతంగా అతనికి రాజ్యం వచ్చినట్లుగా చేశాడో, ఆ అవివేకమైన దైవ విరోధమైన కార్యాలు చేసి మరి ఏమనాలి, ఆజ్ఞను అతిక్రమించాడు. బలులు అర్పించడం కంటే మరి మాట వినటం శ్రేష్టమని నీకు తెలియదా అని సమూయేలు గద్దించాడు కదా. కాబట్టి తిరుగుబాటు చేయుట సోది చెప్పడం పాపంతో సమానం. మూర్ఖ తాను అగ్గుపరచుట మాయా విగ్రహములను పూజించుటతో సమానమని చెప్పి సమూయేలు గద్దిస్తే, ఫస్ట్ ఏమో జనులు తెచ్చారన్నాడు, ఆ తర్వాత జనులకు గడిచి నేనే తెచ్చారన్నాడు, మాటికి నేను పాపం చేసి అంటాడు, మళ్ళీ పాపమే చేస్తాడు. అంత అవివేక అజ్ఞాన మూర్ఖత్వం కలిగినటువంటి ఆ తండ్రి చేష్టలన్నీ చూసింది. దావీదు ఎంత సమన్వయం పాటించాడు, ఎంత ఓపిక కంటాడో, చేతికి చిక్కిన చంపకుండా ఎలాగా మరి అతన్ని వదిలిపెట్టాడో అన్ని మీకాలకు తెలియదేమి లేదు. రాజ్యంలోనే ఉంది, ఆమెకు అన్ని తెలుసు, అన్ని వింటూనే ఉంది. తిరిగి ఈ కుటుంబం అంతా చనిపోయి ఒక్కరు మిగలకుండా చనిపోయిన తర్వాత యోనాతాను కుమారుడైన ఒక్క మెఫీబోషెతు అతడు మరి దాచిపెట్టినందున పరిగెడుతుంటే కుంటివాడయ్యాడు, పడి కింద పడి. అతను తప్ప ఇంక ఎవరు ఆయన సంతానం లేక అందరు చచ్చిపోయారు. ఈమె ఉంది. అలాంటప్పుడు దేవుని తీర్పులు ఎంత గొప్పవో, దేవుడు ఎట్లా చేస్తాడో, గర్విష్ఠులను ఎట్లా అనిచేస్తాడో, దైవ విరోధులకు ఏ గతి పడుతుందో, దైవ ఇష్టులకు ఎలా ఉండగలరో తారతమ్యం అర్థం కాలేదండి ఈ అవివేక స్త్రీకి. కొంచెమైన దావీదు యొక్క శూరత్వం, దావీదుకున్న దైవికమైన భయం, తన యొక్క రాజ్యం పట్ల దావీదుకున్న వాంఛ, అది జయించాలి, పట్టుకోవాలని తెలిసి కూడా ఆ పనులో దైవ విరోధమైనది ఏదో జరగకుండా మళ్ళీ జాగ్రత్త పడడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉంది కదా, చూస్తుంది కదా. సరే, ఒక రోజున ఇక ఎప్పుడైతే మనలో పట్టాభిషేకం జరిగిందో ఈ మందస్సాన్ని గుర్చినట్టు ఆలోచన కలిగి ఈయన ఆ మందస్సాన్ని తిరిగి మరలా ఉన్న స్థానంలో షిలోహులో పెట్టాలని దాన్ని తీసుకొస్తున్నాడు కదండి. ఫస్ట్ తెలివి తక్కువగా ఎడ్ల బండి మీద తేవడం, అక్కడ ఉజ్జా చనిపోవడం, దాన్ని పట్టుకున్నందుకు, దానికి ఉన్నటువంటి విధాన పద్ధతులు అన్ని కూడా ఎరిగి ఉండి కూడా అవివేకంగా ప్రవర్తించినటువంటి ఆ దావీదు ఎడ్ల బండి మీద ఎక్కడం దావీదు చేసిన అవివేకం అయితే, అయ్యయ్యో అని పట్టుకోవడం ఉజ్జా చేసినటువంటి అవివేకం, చచ్చిపోయాడు. అందుకని ఇప్పుడు దావీదుకు భయం కలిగి అది ఒబేదేదేమి ఇంట్లో పెట్టారు. ఆ ఒబేదేమి ఇంట్లో పెట్టినందుకు అర్హుడైనా యోగ్యుడైన ఒబేదేదేమి దాని ఎదుట భయముతో భక్తితో మందసం అంటే క్రీస్తు చేస్తారు. అదే ప్రత్యేకమైన ప్రసంగం మళ్ళీ ఎప్పుడైనా మనం నేర్చుకుందాం. అయితే అప్పుడు దేవుడు అతను అద్భుతంగా ఆశీర్వదిస్తే ఆ నోట మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యో నేను ఆ ఇంటికి తెచ్చుకోకుండా నేను ఎక్కడ ఉంచేసి వచ్చాను అని మళ్ళా ఎట్లా తేవాలి ఎలాగని మళ్ళీ విచారించి, అప్పుడు 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఎలా తీసుకొస్తున్నాడు,
చక్కగా పద్ధతి విధానంలో యాజకులు మందసాన్ని మోస్తూ ఉండగా అడుగడుగుకు దేవునికి బలులు అర్పిస్తూ చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని సన్నిధిలో శక్తి కొలది నాట్యం చేస్తూ సంతోషంతో ఎఫోదు ధరించుకొని నాట్యం చేశాడు. నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడి శక్తి కొలది ఔబేదేదోము ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క మందసాన్ని తన యొక్క మరి కోటకు తాను ఏర్పరిచిన స్థలానికి తీసుకొని వస్తూ ఉండగా అడుగడుగున బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము మరి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చూస్తే, యెహోవా మందసం దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయచు నాట్యమాడుచు ఉన్న దావీదును కనుగొని తన మనస్సులో తను హీనపరిచింది. తర్వాత 20వ వచనం నుండి 22వ వచనం వరకు చదివితే, అబ్బబ్బా ఏం అందంగా డ్యాన్స్ చేసావయ్యా, చెలికత్తెలు పనికత్తెలు చూస్తూ ఉండగా హీన స్థితికి దిగిపోయావు, ఏంటా డ్యాన్స్, ఏంటా పద్ధతి, నువ్వు రాజు అన్న సంగతి మరిచిపోయావా, నువ్వు రాజు హోదాను పక్కకు పెట్టావా అన్నట్లుగా ఆయనతో అడిగితే, నోరు మూసుకో, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలైన తన జనుల మీద నన్ను అధిపతిగా చేసిన ఆ దేవుని ముందు నన్ను ఏర్పరచుకున్న ఆ యెహోవా సన్నిధిని నేను అలా చేశాను. నేను ఎక్కడో చేయలేదు, యెహోవా సన్నిధి నేను ఆట ఆడితిని. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరించబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గరుడనగునని మీకాలతో అన్నా. నువ్వు అసలు అర్థం చేసుకుంటే నేను ఎక్కడ నాట్యం చేశాను, ఎందుకు నాట్యం చేశాను, ఏంటి అసలు ఏం తెలియదా, అర్థం కావట్లేదా అన్నట్లుగా ఆయన కోపడ్డాను. ఎప్పుడైతే ఈ దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతూ దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడం, తను తాను మరచిపోయి ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకొని అల్పుడనైన నన్ను, గొర్రెల కాపరి అయిన నన్ను, అరణ్యంలో ఉన్న నన్ను కనుగొని నన్ను పిలిచి నన్ను అభిషేకించి ఈ రాజ్యం మీద నన్ను పెట్టావయ్యా, ఎంతకు నేను నా ఇంటిలో కడవరి వాడిని, కడుసారి వాడిని, అసలు నేను చాలా మంది గుర్తే లేను, నన్ను నువ్వు ఇంత హెచ్చించావే అని దేవుణ్ణి తలుచుకుంటూ దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇంతగా హెచ్చించిన దేవునికి ఏమిచ్చి రుణము తీర్చుకోలేను, ఆయన స్తుతించి ఆరాధించి ఆయన నాట్యంతో మహిమపరుస్తానని చక్కని హృదయాంతరంగములో నుండి దావీదు నాట్యం చేస్తూ దేవుని మహిమపరిచాడు. ఈమె మనస్సులో హీనపరిచింది, అలాగే మాట్లాడింది. అప్పుడు ఆయన అన్నాడు, నేను నాట్యం చేసింది ఎక్కడో కాదు, వీధుల్లో కాదు, వేరే కాడ కాదు, హోటల్లో కాదు, మరెక్కడ కాదు, బుద్ధిహీనరాలు, నేను దేవుని సన్నిధిలో నాట్యం చేశాను, నన్ను హెచ్చించిన దేవుని నాట్యముతో పాడి స్తుతించాను. 150 కీర్తం లేదా తంబూర సితారతో నాట్యముతో దేవుని స్తుతించమని ఉంది కదా, ఆయన రాసింది అది. అందుకని కదా ఈనాటి క్రైస్తవులు కూడా హీనపరిచే వాళ్ళు ఉన్నారు, అసహించుకునే వాళ్ళు ఉన్నారు. ఏంటి ఎలాగా ఎగురుతారేంటి, ఏంటి ఎలాగా మాట్లాడతారేంటి అని చేసేవారు. కానీ ఆమెకు ఆ హీనపరిచినందుకు, అలా మాట్లాడినందుకు ఆయనను ఆయన చేసిన ఆ కార్యంను హర్షించలేదు. అదేదో చీప్, అదేదో తక్కువదని మరి ఒకలాంటి హీన భావం ఆమె మనసులో పెట్టుకొని మాట్లాడినందుకు ఎంతగా ఆమెకు పిల్లలు కలగలేదు. దావీదు యొక్క ఆ చరిత్ర లిస్టులో ఆమె పేరు లేదు. మీరు బైబిల్ గ్రంథాన్ని మీరు చూడండి, జాగ్రత్తగా పరిశీలిస్తే. దావీదు కొంతమంది భార్యలను చేసుకున్నాడు సందర్భాన్ని బట్టి, కానీ ఈమె పేరైతే అక్కడ రాయబడాలి. కాబట్టి ఒకప్పుడు మంచిగానే ఉంది, ఆయనను ప్రేమించింది, ఆయన శూరత్వాన్ని, ఆయన ఘనతను, ఆకున్న జ్ఞానాన్ని, దేవుని యందు భయమును, భక్తిని చూసింది. నిజంగా అందరి కన్యకలు తంబూరలతో ఆయనను పొగడడం కరెక్టే, ఆయనకు సరిపోద్ది అనుకుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ గమనించిన తండ్రి ఏమో ఆయన ఇంకొక ఆలోచనతో పెళ్లి చేశారు. పెళ్లి చేసుకుని తండ్రితో ఏకీభవించలేదు మీకాలు. అయ్యా నువ్వు బతకాలంటే, బతకాలి మంచిగా ఉండాలంటే ఇదిగో నేను చెప్పినట్టుగా ఈరోజు నువ్వు పారిపోవాలి, నీ ప్రాణం నీకు దక్కుద్ది, లేకపోతే మా నాన్నగారు నువ్వు చంపేస్తాడని తానే కిటికీ గుండా తానే చెప్పి పంపించినట్లుగా వాక్యం చెప్తాడు. భర్తను ప్రేమించింది,
భర్తగా స్వీకరించిన తర్వాత తన ప్రాణాన్ని కూడా కాపాడడానికి ప్రయత్నించిన ఈ మీకాలు ఆ మందసం ఎదుట దేవుని సన్నిధిలో నాట్యం చేసినందుకు, హీనంగా చూసినందుకు ఆమె జీవితకాలం సంతానము లేకుండా పోయింది. అదొక శాపమైంది. ఓకే, శాపమైంది, లోపం కాదు, శాపం. ఆ శాపమైనందుకు ఆమె పేరు కూడా గ్రంథంలోకి ఎక్కకుండా ఆ లిస్టులో ఆయన వంశంలో ఆయనకి ఇంతమంది భార్యలు, ఇంతమంది పిల్లలు అని ఆయన 40 సంవత్సరాలు పరిపాలిస్తే వ్రాయబడిన జాబితాలో మీకాల్ పేరు ఎక్కడా లేదు. గమనించాలి, ప్రారంభం కంటే ముగింపు చాలా గొప్పగా ఉండాలని వాక్యం మన ముందు చదువుతున్నాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని వ్రాయబడి ఉంది కదండి. కాబట్టి ఆరంభం చాలా మంచిగా ఉంది. దావీదును ప్రేమించిందంటే ఎందుకు ప్రేమించింది? వాళ్ళు నాన్న ద్వేషించిన ప్రేమించింది. ఎందుకు ప్రేమించింది? ఆయన శూరత్వమును, ఇశ్రాయేలుకు విజయాన్ని ఇచ్చేబట్టి, దేవుని అందరి భయమును, భక్తిని బట్టి, అతని బుద్ధి కుశలతను బట్టి, అతని సమస్త విషయమును సుబుద్ధంగా ప్రవర్తించి విజయం తేవడాన్ని బట్టి చూసి దావీదుని ప్రేమించింది. సరే, వాళ్ళ నాన్నగారు వేరే ఉద్దేశంతో ఇచ్చినా ఈమె మనస్ఫూర్తిగా ప్రేమించింది కనుక వాళ్ళ నానే మరణం తీసుకొని వస్తుండగా అడ్డుకొని తెలుసుకొని తనను తప్పించి మరణాన్ని తప్పించింది. ఎంతో మంచిది. కానీ తీర దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఈమె బుద్ధి మారిపోయింది. దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్నాడు, ఆయన చేసిన తప్పేముంది? కానీ అవివేకంగా, గర్వంగా, అంటే అప్పుడు సామాన్యుడు, ఇప్పుడు సింహాసన పట్టాభిషేకం చేశాడు కదా, ఈమెకు రాణి బిరుదు వచ్చింది కదా, అందుకనా? కాబట్టి కొంతమంది గర్వం అనేది నష్టం, నాశనాన్ని తెస్తుంది. గర్వంలో ఏ పని చేసినా, ఏం చేస్తున్నామో తెలియదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు. అహంకారం, అతిశయం, ఇవన్నీ కూడా చెడ్డవి అని బైబిల్ చెప్తాం. ఓకే, కాబట్టి ఈ మీకాలు ముగింపు మంచిగా లేదు. ఒక చూస్తే రాజకుమార్తె, ఇటు చూస్తే రాజు అవ్వబోతున్న వాడికి భార్యగా అయ్యింది. ఆఖరికి రాజు అయ్యాడు. ఏం లాభం? తను కొంచెం కూడా ఆ యొక్క రాజరికాన్ని దక్కించుకోలేకపోయింది. ఆ రాణిగా పట్టాభిషేకం పొందుకోవచ్చు, ఆ హోదాలో ఉండాల్సింది. దైవిక విషయాల్లో ఆమె తక్కువ అంచనా వేసినందుకు ఆమె జీవితకాలం మరి ఒక హీనమైన స్థితిలో మరి పిల్లలు కనకయ్యింది, మరణమగు వరకు. ఈమె పేరే లిస్టులో లేకుండా పోయి. కాబట్టి మనమందరము కూడా మన దేవుని బిడ్డలంగా బ్రతుకుతున్నాం, దేవునికి సొత్తై బ్రతుకుతున్నాం. ప్రారంభంలో ఆయన మీద ఉన్న ప్రేమ, ప్రారంభంలో ఆయన యొక్క కార్యాలను విషయం సంతోషించినట్లు చివరి వరకు మనం అట్లా లేకపోతే మనము మీకాలు లాగా అసలు ఎన్నిక సంతానం లేకపోవడం అంటే శాపంతో వచ్చింది. నేను అదే అన్నాను, అది లోపము కాదు, శాపం. ఒకవేళ అది కూడా కాకుండా తను అసలు లిస్టులోనే లేదు, ఆయన వంశంలోనే చెందలేదు కదా, కాలేదా వివాహం అయింది, కానీ ఆయన దృష్టిలో అసలు లేనే లేదు, ఆ వంశంలోనే లేదని ఆయనను గురించి ఎవరు మనల్ని ఎక్కడ ప్రస్తావించినట్లుగా బైబిల్ చెప్పట్లేదు. కాబట్టి నేను ఈ విషయాలు ధ్యానిస్తూ ఉండగా కొంచెం మీకు జ్ఞాపకం చేయాలని నా మనస్సు కనిపించి నేను ఈ విషయాలు మీకు చెప్పుకుంటున్నా. అదే సమూయేలు గ్రంథములో, కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధమగునంత మనల్ని హెచ్చించబోతే మన అవివేకము, అజ్ఞానము, మనకు తెలిసి మిడిమిడి జ్ఞానముతో దేవుని కార్యాలను అర్థం చేసుకోలేక త్వరపడి మాట్లాడితే, మనస్సులో దాన్ని తక్కువ అంచనా వేస్తే తప్పకుండా మనం శాపం పొందుతాం. అసలు లిస్టులోనే మనం ఉండమని ఈ యొక్క హెచ్చరికగా ఈ కొద్ది మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. మరి మరొక ఆమె అయితే లేని ఆమె ఆ స్థాయిలోకి వచ్చినట్లుగా గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది. చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో మంచి స్త్రీ ఒక ఆమె ఉంది, ఆమెనే అబీగయీలు. చూద్దాం దేవుని వాక్యంలో, నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలి. అబీగయీలు హన్నా పెనిన్నా గురించి చెప్పినట్లే ఇప్పుడు మనము మీకాలు అబీగయీలు గురించి మనము నేర్చుకుంటున్నాం. ఈ అబీగయీలు
ఎవరు అనంటే నాబాలు భార్య అని ప్రారంభంలో వ్రాయబడి ఉంది. 3వ వచనం నేను చదువుతా. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయీలు. ఎవరతను? కర్మేలులోని మాయోను నందు ఆస్తి కలవాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని భార్య పేరు నాబాలు, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడును అయిండెను. దయచేసి ఒక్కొక్క వచనం చదవడానికి మనకు సమయం అనుమతించదు కనుక నేను క్లుప్తంగా చెప్తాను. నాబాలు భార్య అబిగయీలు. నాబాలు బహు ధనవంతుడు, కానీ మోటువాడని రాశారు, దుర్మార్గుడని రాశారు. డబ్బుంటే సరిపోదు, సంస్కారం ఉండాలి. చదువుంటే సరిపోదు, సంస్కారం ఉండాలంటారు కదా పెద్దలు. కాబట్టి డబ్బు, జ్ఞానం, ధనవంతులే దానికి విలువ కాదు, గుణానికి విలువ. ధనవంతుని కంటే గుణవంతుడిగా ఉండు అంటారు పెద్దలు. ధనవంతుడు ఉంటే ధనం పోయి అక్కడికి విలువ ఉండదు. గుణవంతుడైతే బతికినంత కాలం లేదు. దేవునికి స్తోత్రం. నేను ఇంకా చెప్తుంటాను మా పిల్లలకి, మనిషికి 100 ఏళ్ళు, మంచికి 1000 ఏళ్ళు. కాబట్టి మనం మంచి వాళ్ళమైతే 1000 ఏళ్ళు కోరుకుంటాం. దేవునికి మహిమ కలిగిన కాదు. మనం మంచి 1000 ఏళ్ళు అందరికీ అర్థమవుతుంది, తెలుస్తుంది, మేలు చేస్తుంది కదా. ఆయన మంచివాడు, నాకు మంచి చేసేవాడు మన దేవుడు. సరే, ఒకరోజు నేను గొర్రె బొచ్చు కత్తిరించి అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఆ కాలమును అదొక పెద్ద ఫంక్షన్ అన్నమాట. అది ఒక చాలా డబ్బు తెచ్చిపెట్టి ఆ కార్యక్రమం గనక మంచి గొర్రెల కాపరులకు వాళ్ళకు వీళ్ళకు విందు చేస్తాడనమాట ఆ యజమాని. అలా విందు చేస్తూ ఉండగా ఒకసారి యొక్క నాబాలు యొక్క గొర్రెల మంద అరణ్యం అక్కడక్కడ మరి మేపడానికి తీసుకుని వెళ్ళి అక్కడ కాపు పెట్టినప్పుడు దావీదు అనుచరులు కూడా అప్పుడు అక్కడ సౌలు దగ్గర నుండి పారిపోయిన టైం అనుకోండి ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, అరే పాపం ఈ చాలా గొర్రెలు ఉన్నాయి, ఈ తొడేలుగిన రాకుండా వాళ్ళు ఒక్కలే ఇది సంరక్షించలేరని వీళ్ళకి సహాయకులుగా వీళ్ళు కొన్ని రోజులు ఉన్నారు. చూశారు, అవసరాలు తీర్చారు, ఆ ప్రాంతం తెలియకపోతే ఆ ప్రాంతాన్ని గురించి చెప్పారు, అన్ని చేశారన్నమాట. తిరిగి మరలా ఈ గొర్రె బొచ్చు కత్తిరించు సమయానికి దొడ్డికి తోలుకొని వచ్చారు. ఈ అధికారి యజమానుడైన నాబాలు అక్కడికి వెళ్ళారు. సరే, వీళ్ళు దావీదు అనుచరుల సంగతి తెలుసుకొని దావీదే పంపించారు స్వయంగా. అరే, మనకు నాబాలు యొక్క గొర్రెలు మీరంతా కాపలాగా చల్లి చేశారు కదా, ఇదిగో ఆయన విందు చేస్తున్నాడు అంటే ఈరోజు గొర్రెలకు బొచ్చు కత్తిరించు సమయం ఇది ఒక పంట అన్నమాట. కాబట్టి మీరు వెళ్ళండి, ఆ శుభదినము కాబట్టి తప్పకుండా మిమ్మల్ని ఆయన చక్కగా అడవిలో ఉన్నాం మనమేమో, భోజనాలు అవన్నీ మీకు పెడతాడు, మీరు వెళ్ళండి అని పంపించారు. దావీదు పంపించారంటే ఆయనకు కూడా పంపుతారు కదా. అంటే వీళ్ళు గర్విష్ఠయి వీళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా దావీదు పంపాడు, మీ పని వారు మా దగ్గర అక్కడ ఉన్నప్పుడు మేము వాళ్ళని సంరక్షించాము, చూసాము, అయితే మాకు వాళ్ళు తెలుసు, మేము వాళ్ళకి తెలుసు, మీరు ఇది శుభదినము కనుక మీరు వెళ్ళండి, ఆయన మనకి ఏదో ఒకటి సాయం ఇస్తాడు అని చెప్పి పంపాడండి దావీదు గారు. అంటే ఎవడా దావీదు, తమ యజమాని నుండి పారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వెళ్ళా కలిసి నేనేదో చేసుకుంటుంటే ఆయన ఎవరు రావడమేనా, ఆయన అడగడం వెప్ప అని దావీదును తిరస్కరించినట్లుగా మరి విలువ లేకుండా అసహ్యంగా మాట్లాడేసరికి పని వాళ్ళు మొత్తం తీసుకెళ్ళి అంత మాట మాట్లాడారా, మేము ఎంత మేలు చేసాం, ఎంత ఉపకారం చేసి, కావాలంటే ఏ అబ్బాయి అవునా అంటే మేము చెప్పేవాళ్ళంగా, పని వాళ్ళు చెప్తారు వాళ్ళ పని వాళ్ళే, అయినా ఇంత గర్వమా, ఇంత వివేకమా అని. సరే నడవండి, కత్తులు పట్టుకొని నడవండి. నాబాలుకు ఒక్కడు కూడా లేకుండా, ఒక్క మగ పిల్లవాడు లేకుండా కథం చేసి వచ్చింది, నడవండి. మనల్ని ఇంత అవమానపరిచి మన మేలుకు ప్రతిగా కీడు చేసే ఇతను బతకూడదు, నడవండి అని పంపి ఈ మాటలు పని వాళ్ళు గుర్తించిపోయింది. అప్పుడు 17వ వచనంలో గబగబా పని వాళ్ళు వచ్చి ఒక ఆయన వచ్చి అంటాడు, అమ్మ అయితే ఎక్కడికి వచ్చాడు,
పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగేలుతో వచ్చి, అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అంటే దూతలను పంపించకతడు వారితో కఠినముగా మాట్లాడాను. అయితే ఆ మనుషుడు మాకు ఎంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్య సంచరించుతున్నంతసేపు అపాయము గాని నష్టం గాని మాకు సంభవించనే లేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగలు మా చుట్టూ ప్రాకారముగా ఉండేది. అయితే మా యజమానికి అతని ఇంటి వారందరికీ వారు కీడుకే నిశ్చయించున్నారు. ఇప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించమ్మా. మన యజమానుడు పనికి మాలినవాడు, బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడని ఏడన్నారు. చూడండి, పని వాళ్ళు కూడా ఎట్లా అంటున్నారు. ఎందుకండి నాబాలు బతుకు. సరే, ఇక్కడ ఏమంటుండు, ఈ చెప్పారు పనివాడు, అమ్మ మరి చాలా ఉపకారం చేశారమ్మా, మా మందలకు ప్రాకారంగా ఉన్నారమ్మా, మాకు చాలా ఇది చేశారు. అలాంటి దావీదు అనుచరులను మన యజమానుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆయనేమో కత్తి పట్టుకుని బయలుదేరుతున్నారు అనుచరులతోటి. అమ్మ నువ్వేం చేస్తావు? చాలా జ్ఞానంగా ఆలోచించి ఏం చేస్తావు చేయి తల్లి అన్నాడు. వెంటనే అబిగేలు నాబాలుతో ఏమీ చెప్పకుండా గాడిద గంట కట్టించుకొని సకలమైన పదార్థాలన్నిటినీ ఆ గాడిదని తీసేసి, నాకంటే ముందు మీరు దావీదుని అనుచరులను దావీదుని ఎదుర్కొంటాకి వెళ్ళిపోండి, నేను వెనకాల వస్తానని వెళ్ళిపోయింది. దావీదు కత్తి పట్టుకొని వీళ్ళందరూ వస్తుంటే ఎదురెవరు వచ్చారు? ఈ పలహారాలు పప్పలు ఏవేవైతే పంపమన్నాడో అవన్నీ పట్టుకొని వీళ్ళు వచ్చారు. చూశారు, దావీదు ఆగాడు. అది వెనకాలన్నీ వచ్చి వెంటనే ఏం చేసింది, అబిగయీలు దావీదును కనుగొని గార్ధవం మీద నుండి త్వరగా దిగి దావీదులకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకున్నట్లను, నా ఏలిన వాడ నా దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలు ఆలకించుమని చెప్తూ, నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించుతున్నది. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణం. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదయ్యా అని చెప్పి, ఈ తప్పు నాదనుకో అయ్యా, నాదని ఎంతయ్యా, దయచేసి కనికరించి. నాబాలు మోటోడే, గుణం దుర్మార్గుడే, మంచోడు కాదు, ఆయన పేరే తెలుస్తుందంత. కాబట్టి నన్ను చూడయ్యా, క్షమించయ్యా, ఇది తప్పు నాదని ఒప్పుకుంటున్నాను. పనివారు వచ్చినప్పుడు నేను చూడలేదయ్యా నీ పనివారిని అని బ్రతిమలాడాల్సినంతగా పాదాల మీద పడిపోయి, నీవు దేవుని యుద్ధములు చేసేవాడు అయ్యా, నీకెవరు నష్టం కలిగించకూడదు, నీవు కలకాలం బతకాలి, నీవు చిరంజీవిగా ఉండాలన్నట్లుగా ఆమె అటు నిన్నెవడైనా ఏమన్నంటే వాళ్ళకి అపాయం సంభవిస్తుంది. నీ జీవం ఆయన మూటలో దాచిపెట్టాడు, నువ్వేమో యెహోవా యుద్ధాలు చేసేవాడివి, ఆ వాళ్ళకు మనకి నీకేదంటే అయ్యా అన్నట్లుగా చెప్పి క్షమించమని పాదాల మీద పడి బ్రతిమలాడుకుంటే దావీదు వెంటనే ఆమె అడిగిన దాన్ని బట్టి, సరే అమ్మా క్షమించేస్తున్నా, అసలు నన్ను ఎదుర్కొనడానికి నిన్ను దేవుడు పంపాడు చూడ, దేవునికి మహిమ కలుగునుగా. లేకపోతే నేను ఈ రోజున ఒక్కడు కూడా మగవాడు మిగలకుండా చంపాలని నేను బయలుదేరుతున్నాను అని నువ్వు ఈ మంచి పని, ఒక ఇంటికి శాపం రాకుండా, ఒక ఇంటికి మరణం రాకుండా, నేను నరహంతకుని కాకుండా నువ్వు అడ్డుకున్నావు చూడు, ఈ కార్యం చాలా గొప్పది. నువ్వు నిజముగా మరి చాలా ఆశీర్వాదం పొందుతావు తల్లి. అందుకని ఈ దినము ప్రాణముకి నేను పగ తీర్చుకొనకుండాను 33 చదువుతున్నా నేను. ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదువుగాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. అయితే ఆమె ఏమి చెప్పిందంటే, అయ్యా నీ కోపం తగ్గిపోయి నువ్వు మంచిగుండి నీ రాజ్యంలో నువ్వంతా మంచుకున్నప్పుడు దయతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పుద్ది. ఇంటికి వెళ్ళిపోవాలి. దావీదు కూడా ఆమె మంచిదమ్మా, నువ్వు నాకు అడ్డుపడ్డావు, చాలా సంతోషం, నన్ను ఆపావు, నేను ఒక నరహంతకుని కాకుండా, అందుకే నీకు ఆశీర్వాదం వస్తుంది తల్లి. నీ జ్ఞానము సమయోచితంగా రావడం, నువ్వు చేసిన ఈ యొక్క మంచి పని నీకు కూడా మేలు అన్నట్లుగా నన్ను ఆపినందుకు నీవు దీవించబడతావు, నువ్వు క్షేమంగా వెళ్ళిపోయిదా, ఇంటికి వెళ్ళిపో, లేకపోతే ఈరోజు నేను ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చంపి పడేద్దునని చెప్పేసి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళేసరికి తాగి తందనాలాడుతూ ఉన్నాడు ఎవరు, నాబాలు. అప్పుడేం చెప్పకుండా తెల్లవారాక ముచ్చట మొత్తం చెప్పు, అవునా
నేను అలా మాట్లాడానా, నేను అలా ప్రవర్తించానా అని దెబ్బ గుండె పడి మంచం బట్టి 10 రోజులకు చచ్చాడు. దుష్టులకు సంతోషం ఒక నిమిషం ఉండునట, నీతిమంతులకు సదాకాలం ఉంటుంది, ఎల్లప్పుడూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాటలు. అయితే ఇక వెంటనే దావీదు కొంతమందిని పంపించి ఆమెను తీసుకురండి అని చెప్పాడు. ఆమెను తీసుకుని వచ్చి వివాహం చేస్తున్నాడు. ఆ యొక్క దావీదు యొక్క కాళ్ళు కడుక్కుంటూ, ఆయన పాద పరిచర్య చేసుకుంటూ అలా ఉత్తములకు కాలకాల పడి ఉండడం నాకు ధన్యకరమేనని అబిగయీలు ఒప్పుకొని వెళ్ళినట్లుగా వాక్యంలో ఉంది. అంటే ఆయాచితంగా దేవుడే ఒక విలువైనది చేతికిస్తే ఆ సందర్భం అంతా కలిసి వచ్చేలాగా చేస్తే ఆ విలువైన వ్యక్తిని, ఆ యొక్క దేవుడే మెచ్చుకున్న వ్యక్తిని, నా హృదయానుసారుడు అన్న వ్యక్తిని, శూరుడు అయి ఇశ్రాయేళ్లకు విజయం చేకూర్చిన వ్యక్తి, ఇశ్రాయేళ్ల రాజ్యం మీద రాజైన వ్యక్తిని చేజేతుల మరి తృణీకరించినట్లు చేసి ఆమె నష్టపోయింది, ఆ స్థానాన్ని కోల్పోయింది. నీ కాదు, కానీ వేరొకరికి భార్య రాజ్యములో ఒక వ్యక్తి కనుక ఈమె సుబుద్ధి కలదై, జ్ఞానం కలదై, తెలివి కలదై, కుటుంబం అంతటికి రాబోతున్న ఆ ఖడ్గము ద్వారా వచ్చే మరణాన్ని ఈ జ్ఞానముతో పనివాళ్ళు తెచ్చిపోయేవాళ్ళు. ఒక్క మగవాణ్ణి కూడా ఉంచనన్నాడు దావీదు శక్తి ఎంతో ఎవరికి తెలియదు కదండి. కాబట్టి ఆయన ఒక్కడు ఎంత మందినైనా చంపగలడు. అలాంటి శూరుడు అని బైబిల్ చెప్తుంటారు. పగవాళ్ళే ఆయన వీరత్వాన్ని, ఆయన శూరత్వాన్ని, ఆయన బలాఢ్యుడని, ఆయన గొప్ప యుద్ధ వీరుడని పొగుడుతున్నారు. అలాంటిది నాబాలు కుటుంబం, నాబాల్లో ఉన్న ఒక్క మగవాడు కూడా లేకుండా పోయేవాడు. కానీ ఈమె తెలివితోటి వాళ్ళని శాంతపరుస్తూ వాళ్ళకి పంపించాల్సినన్ని పంపించి కానుక, ఒడిలో ఉంచబడిన కానుక వీలు కలగజేయను, కోపం చల్లార్చింది. అదేగా ఆయన మాత్రం అడిగింది. జనదా ఇంకా ఈయనకున్న ఆస్తి అంతా రాసేయమని అడిగాడు దావీదు. తినడానికి ఆహార పదార్థాలు, ఈరోజు మంచి రోజు, శుభదినం, మీరు విందు చేసుకుంటారు, మా పని వాళ్ళకు కూడా కొంచెం పంపండి అన్నట్టు అక్కడికే అంత అవివేకంగా అజ్ఞానంగా ప్రవర్తించాడు. ఎక్కడైతే అతడు తెలివి తక్కువగా ప్రవర్తించాడు, అక్కడ ఈమె తెలివిగా జ్ఞానంగా ప్రవర్తించి, ఈ సుబుద్ధి కలిగి ప్రవర్తించి ముందుగా మనుషులను పంపించి అతని కోపం చల్లార్చినట్టు అతను ఎదుర్కొనేలా చేసి తర్వాత తనెళ్ళి నాబాలు చేసిన సంగతి నాకు తెలిసిందయ్యా, మీ పని వాళ్ళు వచ్చినప్పుడు నేను చూడలేదయ్యా, దయతో ఆ తప్పు నాదని ఎంతయ్యాని పాదాల మీద పడి క్షమించమని అడిగి, అయ్యా నీవెక్కడా మేమెక్కడయ్యా, అయ్యా మిమ్మల్ని తృణీకరించడం, అవివేకంగా మాట్లాడడం అది తప్పు, మీరు యెహోవా యుద్ధాలు చేసేవాళ్ళు, మీ యొక్క ప్రాణం ఎవడు తీస్తాడయ్యా, మీ ప్రాణము దేవుని జీవపు మూటలో దాచిపెట్టబడింది అని చక్కగా నీకు అపాయం రాదు, యెహోవా నీకు శాశ్వతమైన సంతతినిస్తాడని చెప్పేసి ఈమె చక్కని మాటలు దావీదు గురించి పలికింది. ఒక జీవపు ఊటలో నీ యొక్క ప్రాణం దేవుని యొద్ద కట్టబడి ఉంది. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణమును విసిరేస్తాడని చెప్పి, అయ్యా నువ్వంతా నెమ్మదిగా ఉండి క్షేమంగా ఉన్నప్పుడు ఈ దీనురాల్ని జ్ఞాపకం చేసి దయచేసి ఒక అడుగు కూడా ముందుకెచ్చి ఎవరిని చంపొద్దయ్యా అన్నట్లుగా బతిమలాడుకుంటే కూల్ అయిపోయి కోపమంతా పోయి దావీదు ఆమెను క్షమించి, అమ్మ నిజంగా నువ్వు ధన్యురాలవు, నువ్వు ఆశీర్వదించబడతావు, నాకు నీకు కూడా మేలే జరిగినట్టుంది, ఎందుకంటే నీ సంతతంతా ఒక్కడు లేకుండా చంపాలనుకున్నా, నేను నరహంతకుండా అయిపోయేది, పగ తీసుకొని నేను ఇది అయిపోయే నన్ను కాపాడావు తల్లి, అడ్డుకున్నావు తల్లి, చాలా సంతోషం, నువ్వు దేవుడు నేను దీవిస్తాడు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన అక్కడ 39 ఆఖరి వచనాలు చదివితే, తర్వాత దావీదు అబిగయీలును పెళ్లి చేసుకుని మాట్లాడదగిన వారిని పంపించాడు. దావీదు మమ్మల్ని పిలిచి పెళ్లి చేసుకుంటే తోడుకు రమ్మనగా ఆమె లేచి సాగిలపడి వెళ్ళింది, ఆమెకు వివాహమైంది అని చెప్పి రాయబడింది. దావీదు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ కాలంలో తప్పు కాదు కనుక. అయితే
మనం గమనించాల్సింది ఏంటిదంటే, చక్కగా రాణిగా దావీదుకు భార్యగా ఉండాల్సిన మీకాలేమో అవివేక అజ్ఞానంతో తృణీకరించి సీటు పోగొట్టుకుంటే, ఆ స్థానం పోగొట్టుకుంటే, ఆ విలువను పోగొట్టుకుంటే, ఒక ఒక సామాన్యమైన కుటుంబంలో ఉండి ఒక సామాన్యమైన వాడికి భార్యగా ఉన్న ఈ అబిగయీలు సుబుద్ధి కలది, జ్ఞానం కలది, తెలివి కలది, సమయోచితంగా ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో తెలిసింది గనక ఈమెమో తన ఇంటి వారందరిని చావకుండా కాపాడమే కాదు, తను రాజుకు భార్య అయి అబిగయీలు ఆయన యొక్క లిస్ట్లో ఆ యొక్క దాంట్లో ఉంది. రెండవ పేరే ఈమెది ఉంటుంది. దావీదు వంశము రాసేటప్పుడు, ఆయన కుటుంబాన్ని గురించి రాసేటప్పుడు రెండవ పేరే అబిగయీలుగా ఉంటుంది కాదు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటిదంటే, జ్ఞానం అనేది మనిషికి చాలా అవసరం, బుద్ధి ఇంకా అవసరం. సుబుద్ధి అని రాశారు. మంచి బుద్ధి, మంచి వివేకం, మంచి జ్ఞానం ఉండి ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఏది తెలివి, ఏది అవివేకం, ఎక్కడ నష్టం, ఎక్కడ మేలు అనేది ఎక్కడికక్కడ మనం గమనించగలిగితే, ప్రవర్తించగలిగితే ఒకప్పుడు సామాన్యులుగా ఉన్నను మనకు ఉన్నతమైన స్థానం ఇస్తాడు. అవును, మనం ఎందుకు పనికిరాని పాపులను, దౌర్భాగ్యులను మనల్ని పిలిచినప్పుడు, మనకు దేవుడు ఆధిక్యత ఇచ్చినప్పుడు మనము దాన్ని కాపాడుకుంటే, జ్ఞానంగా ప్రవర్తిస్తే, సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే, అన్ని విషయాల్లో మనము యుక్తంగా ప్రవర్తిస్తే తప్పక మనము వధువు సంఘంలో మనం ఉంటాం. అది మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠం. కాబట్టి తొందరపడి అవివేకంగా అజ్ఞానంగా ప్రవర్తించే మీ కాలులా కాక, ఒకప్పుడు మంచిగానే ఉందాం పద్ధతి, కానీ నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మన కార్య ఆరంభము కంటే మన కార్య అంతం చాలా ముఖ్యం. అందుకే బైబిల్ చెప్పింది, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారు, వృద్ధి నొందిన వారు ధన్యులు. అది ఇప్పుడు అంటే మనము లోకాన్ని విడిచే ముందు, భూమిని విడిచే ముందు, లోకములో మనం కాలం ముగించే ముందు మనం ఎట్లున్నామో దాన్ని బట్టి పరలోకమందు ఫలం ఉంటుంది. ప్రారంభ దినముల శూరత్వం, భక్తి, అది ఇది నేను ఇంతమంది అంతమంది చేసి చచ్చిన వాళ్ళని నేను లేపానంటే, ఇప్పుడు నువ్వు ఆత్మ ఎందు చచ్చిందానో కనుక నువ్వు కూడా తెచ్చినట్టే లెక్క అంటాడు దేవుడు కదా. కాబట్టి మనం ఎలా ఉంటామనేది ఎప్పుడు అనుక్షణము గమనించుకోవాలి. మన మాటలు గమనించుకోవాలి, మన ఆలోచనలు గమనించుకోవాలి, మన చర్యలను గమనించుకోవాలి. ఎక్కడైనా అహంకారం వస్తుందేమో, అవివేకం వస్తుందేమో, అజ్ఞానం వస్తుందేమో, మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు దేవుడు. నాలుకను జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు. ఆలోచనలు కావలి ఉండి పరిశుద్ధాత్మని వశం మనం అప్పగించుకోమన్నాడు. ఇలాగా ప్రతి ప్రవర్తన, ప్రతి మాట, ప్రతి చర్య మనం జాగ్రత్తగా చూసుకొని మన ముగింపు ప్రారంభం కంటే ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకా చాలా శ్రేష్టం. దేవునికి స్తోత్రం. నానాటికి బలాభివృద్ధి నొందే వారంగా ఉంటే మనము ధన్యులము. కృప నుండి అధిక కృపకు పోతే మనము ధన్యులం. విశ్వాసం అంతకంతకు విశ్వాసంలోకి వెళ్తే మనము ధన్యులం. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తే మనం ఇంకా ధన్యులం. కానీ రోజు క్షీణించే దశలోకి మనం ఎవరం వెళ్ళకూడదు. అది మీకాలు పాఠం మనకు నేర్పించింది. ఈమె సామాన్యురాలు రాజుగారికి భార్య కూర్చుంది. ఆమె బుద్ధితో, సమయోచిత జ్ఞానంతో, తమ చక్కని ప్రవర్తనతో ఆమె తన ఇంటి వారిని కాపాడుకుంది, తనకు మగవాళ్ళందరినీ. అలాగే తనేమో రాజుకు భార్య పట్టాలుగా మారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా, జ్ఞానము కలిగి మసలుకున్నట్లుగా దేవాతి దేవుడు మన పక్షంగా మనకు మరి ఇస్తున్న వనరులను, పరిస్థితులను అర్థం చేసుకొని మసులుకునే వారంగా మనమందరము ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలు పరిపాలించాడు. 40 సంవత్సరాల్లో మరి ఎంతో హోందాగా ఆయన ప్రవర్తించిన ఆయన కార్యాలయం ఎన్నో గొప్పవి.
అయితే తన జీవితం రాసినప్పుడు ఆ 40 సంవత్సరాలు గాదు రాశాడు. దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి, ప్రవక్త నాతాను మాటలను బట్టి, గాదు మాటలను బట్టి రాయబడింది. వీళ్ళెవరు కూడా మీకాలను ప్రస్తావించలేదు, రాసిపెట్టలేదు. ఓకే, కాబట్టి మనము అందుకే నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంది. భక్తిహీనులు జ్ఞాపకంలో ఉంటారు. మనము భక్తిహీనులంగా స్టార్ట్ చేసి మంచిగా కొన్ని రోజులకు ఎటుబడితే అటైపోయే వాళ్ళంగా, అసలు భక్తి ఎటుపోతుందో తెలవదు, ఏ విధంగా ముగిస్తామో తెలవదు. అలాంటి స్థితి ఎవరికి ఉంటుంది? దైవ జనులను, దేవుని బిడ్డలను ఎరగక దావీదును వాడి ఇష్టానుసారంగా తెచ్చిన చచ్చిపోయాడు నా బాధ కదా. కానీ ఆమె భార్యకు మాత్రం ఎంత తెలివి, ఎంత జ్ఞానం, ఎంత వివేకం ఉందో మనకు. మీరు దయచేసి మరలా సమయాన్ని బట్టి, నేను పూర్తిగా చదవలేదు, మీరు 25 అధ్యాయం మొత్తం చదువుకోవాలి దయచేసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము కూడా దేవదేవుని పెళ్లి కుమార్తె యొక్క సంఘంలో చేర్చబడాలంటే మన ప్రారంభం కంటే ముగింపు చాలా మంచిగా ఉండాలి. కడబూర మోగగాని ఎత్తబడేలాగా మనం ఉండాలి. ఒకవేళ మనం చనిపోతే ఆ బూర మోగినప్పుడు మనము కూడా మా మట్టి మహిమగా మార్చి ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది చావు అంటే హే ఆ మాటలు మాట్లాడద్దు అంటారు. బెస్ట్ ప్లేస్కి వెళ్తున్నామండి. ద బెస్ట్ ప్లేస్కి ఏం భయం లేదు. ఒక మంచి ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్నాం, ప్రమోషన్తో వెళ్తున్నాం, దానికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడు మనం ఒక రాబోతున్న ఆ రోజులకు, అది మరణమైన రాకడైనా, దేవుని రాజ్యంలో ఆయనతో కూడా యుగ యుగాలు ఉండి ఆ భాగ్యం సంపాదించుకునేలా మనం ముగింపు ఉండాలి. ప్రారంభం ఎంత గొప్పగా ఏం ప్రయోజనము లేదు. ప్రారంభంలో చాలా మంచిది మీ కాలేదు, ముగింపు బాగోలేదు. ఈ ప్రారంభంలో ఎవరో ఈమె అనామకురాలు, ముగింపు మాత్రం ఒక మహారాజుకు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల రాజుకు భార్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అది గొప్ప జ్ఞానము, తెలివి, సుబుద్ధి, వివేక ప్రవర్తన, ఇవన్నీ దేవుని వాక్యం ద్వారానే మనకు వస్తాయి. దైవ ధ్యానము ద్వారా మనకు వస్తాయి. దేవుని యొక్క రక్త నరనరణ ప్రవహించడం వలన, ఆయనకు మనం హత్తుకొని ఉండటం వలన వస్తాయి. ఇవన్నీ మనం అలవర్చుకుందాం, పొందుకుందాం. మన ముగింపు చాలా గొప్పదిగా ఉండనట్లుగా మనము అనేకులకు ఆదర్శంగా, అనేకులకు మనమే ఒక గొప్ప పాఠంగా ఉన్నట్టుగా మనం బతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ విన పాఠం తృణీకరించబడిన మీ కాలుగా మరి ప్రారంభ మంచి ఏమంటారు కార్య ఆరంభమేమో మంచిగుండి అంతం బాగోలేదు. ఆ కార్యారంభం ఎన్నిక లేనిదిగా ఉండి ముగింపు ఎంత గొప్పగా ఉన్న ఇద్దరిని దేవుడు ముందు పెట్టాడు. ఇద్దరు దావీదుకు సంబంధించిన వాళ్ళే. కాబట్టి మనం దేవునికి సంబంధించిన వాళ్ళని ఎలా ఉంటే బాగుంటుందో మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, గ్రహిస్తే అర్థమవుతుంది. మనం వీటన్నిటి జాగ్రత్తగా పరిశీలించి మనకు బుద్ధి కలుగుటకు, జ్ఞానం కలుగుటకు వ్రాయబడిన ఈ సంగతులను బట్టి మనం జ్ఞానం తెచ్చుకుని ప్రభులో ఉందాం. దేవుడి అట్టి కృపను మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా.